పిల్లలు మింగకూడని వస్తువు ఏదైనా మింగేశారా? కంగారు పడకండి, కూల్గా ఉండండి, స్మార్ట్గా యాక్ట్ చేయండి. కానీ నెక్స్ట్ ఏం చేయాలో తెలుసుకుందామా? పిల్లలు ఆటలాడుకుంటూ కుతూహలం చేత ఏదైనా వస్తువు నోట్లో పెట్టుకుని అనుకోకుండా ఒక్కోసారి మింగేస్తారు. చిన్న చిన్న బటన్లు, పిన్లు, బ్యాటరీలు, చూయింగ్ గమ్ము ఇలాంటివి చాలానే ఉంటాయి. వీటిలో చాలా వరకు వస్తువులు డేంజరస్ కావు, వాటంతటవే బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే తెలియగానే మనం ఏం చేయాలి? వీలైనంత తొందరగా ఒక డాక్టర్ గారికి చూపించాలి. అలా వీని కాని పక్షంలో కొన్ని లక్షణాల కోసం మనం అబ్జర్వ్ చేయాలి. ఏంటవి అంటే, గొంతులో కానీ, చెస్ట్లో కానీ, పొట్టలో కానీ ఎక్కువ నొప్పిగా ఉండటం, మాటిమాటికి వాంతులు చేసుకోవడం, లేకపోతే ఏదైనా మింగడానికి కష్టంగా ఉండటం, ఇట్లాంటి లక్షణాలు ఏమైనా ఉంటే వెంటనే జాగ్రత్త పడాలి. ఇవేవి లేకపోతే మాత్రం వాళ్ళకి బాగా వాటర్ తాగించడం, లేదంటే ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉండే ఫుడ్ ఏదైనా తినిపించడం వంటివి చేయొచ్చు. వీలైతే గొంతు నుంచి పొట్ట వరకు కవర్ అయ్యేలాగా ఎక్స్రే చేయించండి. అయితే వీటిలో కొన్ని డేంజర్ కాజ్ చేసే ఆబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి, ఎస్పెషల్లీ షార్ప్గా ఉండేవి, అంటే మేకులు లాంటి ఆబ్జెక్టులు. ఇవి కాకుండా బటన్ బ్యాటరీస్, పిల్లలు ఆడుకునే బొమ్మల్లో ఉండే చిన్న చిన్న రౌండ్ బ్యాటరీస్ ఉంటాయి చూసారా, అవి. ఇంకా మ్యాగ్నెట్స్, ఇవి మాత్రం చాలా డేంజరస్. ఎందుకంటే ఇవి లోపల ఉండే మ్యూకోజాని, అంటే చర్మాన్ని టేర్ చేసి డ్యామేజ్ చేయడం కానీ, లేకపోతే వాటిలో ఉండే కెమికల్స్ చేసి డ్యామేజ్ చేయడం కానీ చేసి కాంప్లికేషన్స్ దారితీస్తాయి. ఇవి మింగేసినట్టు తెలిస్తే మాత్రం వెంటనే హాస్పిటల్కి పరిగెత్తాల్సిందే మనం. ఏదేమైనా ఈ విషయంలో మాత్రం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, అదే ఫాలో అవ్వండి. సేఫ్ కాని వస్తువులు పిల్లలకు దూరంగా ఉంచి జాగ్రత్త పడండి. కానీ వాళ్ళు మింగేశారని తెలిస్తే మాత్రం ప్యానిక్ అవ్వకుండా స్మార్ట్గా రెస్పాండ్ అవ్వండి.